హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అనామిక అయితే ఒక యాడ్ డైరెక్టర్ని పిలిపించి కళ్యాణ్ బయోని తీయమని అతనికి చెప్పడంతో అతను, మేడం చూడండి మేడం, హీరోకి తెలియకుండా సినిమా ఎంత బాగా వస్తుందో అని చెప్పి అతనైతే కళ్యాణ్ డీటెయిల్స్ అలాగే కళ్యాణ్ ఫోటో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పక్కన ఉన్న సామంత్ అయితే, అనామిక నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇప్పటికే నీ వల్ల నాకు 30 కోట్లు లాసు. పైగా ఇప్పుడు ఆ కళ్యాణ్ గాడి సినిమా తీసి దానికి డబ్బు తగలేస్తావా అని అంటుంటే, చూడు డార్లింగ్, నువ్వు ఇంతవరకు నష్టపోయిన దాని గురించే ఆలోచిస్తున్నావు, కానీ నష్టాన్ని ఎలా పూడ్చాలో దాని గురించి ఆలోచించి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఇక అనామిక సామంత్తో మాట్లాడుతుంది. సామంత్, ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ కళ్యాణ్ గాడి బయో తీసి సినిమాగా వేస్తే ఎవరు చూస్తారు? డబ్బులు దండగా అని అంటుంటే, అయ్యో అదే నీకు అర్థమైంది బేబీ. చూడు, కళ్యాణ్ ఏమన్నా సామాన్యుడా? దుగ్గిరాల వారింటి వారసుడు. మరి అట్లాంటివాడు ఒక సాదాసీదాగా ఆటో డ్రైవ్ చేస్తూ తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు అంటే అది జనాలందరికీ ఒక సెన్సేషనల్ న్యూసే కదా. మరి అట్లాంటిది బయో తీస్తే జనాలు ఎగబడి చూస్తారు. తర్వాత దుగ్గిరాల వారింటి పరువు అంతా పోతుంది. ఇక కళ్యాణ్ ఈరోజు ఆటో నడుపుకుంటున్నాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా రోడ్డున పడతారు. వారసుని ఇంటి నుంచి పంపించేసి వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు బయట జనాలకి మొహం కూడా చూపించుకోలేరు. ఏ ఏ పేరు చూసి ఆ కావ్య అంతలాగా విర్రవీగిపోతుందో ఆ పేరు ప్రఖ్యాతలన్నీ కూడా సర్వనాశనమైపోతాయి అని చెప్పి ఇంకా ఫ్యామిలీలో వస్తున్న ఈ అగాధాలు చూసి తన పిచ్చిదే అయిపోతుంది. ఇక కంపెనీలో ఏది పట్టించుకోలేకపోతుంది. ఆ తరువాత మొత్తం మనదే అని చెప్పి ఇక అనామిక అయితే సామంతతో చెప్తుంది. ఏమో, నువ్వు చెప్తుంటే వినడానికి బాగానే ఉంది కానీ అని అంటుంటే ఇంతలో సామంత్కి ఫోన్ అయితే వస్తుంది. సామంత్ ఫోన్లో తన మేనేజర్ వాళ్ళ కంపెనీ క్లయింట్స్ అందరూ కూడా మళ్ళీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఒక్కసారిగా సామంత్కి ఒళ్ళు మండిపోతుంది. వాట్, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, సార్ మీకు కోపం వచ్చినా ఇది నిజం సార్. మన క్లయింట్స్ అందరినీ మళ్ళీ వాళ్ళు వెనక్కి లాగేసుకున్నారు. ఇక వాళ్ళు మనతో పనిచేయడానికి అస్సలు ఇష్టపడడం లేదు. నిన్న అనామిక మేడం వేలంపాటలో జరిగింది తెలుసుకొని మేము మీ కంపెనీతో పనిచేసి నష్టపోలేము అని చెప్పి వాళ్ళు మనతో ఉన్న డీలింగ్స్ అన్నింటినీ కట్ చేసుకుని వెళ్ళిపోయారు అని చెప్పి ఇక మేనేజర్ అయితే కాల్ కట్ చేస్తాడు. పక్కన ఉన్న అనామిక, ఏమైంది బేబీ, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు అని అంటుంటే ఇక సామంత్ అయితే అనామిక చేతిని దూరంగా విసురుకొట్టి, చూడు, నీ వల్ల ఇప్పుడు మన కంపెనీ క్లయింట్స్ అందరూ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళిపోయారు. ఎవరు కూడా మనతో పని చేయడానికి ఇష్టపడటం లేదు. పైగా ఇంతకు ముందు ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారంట. ఇదంతా నువ్వు చేసిన చిన్న పొరపాటు వల్ల అని చెప్పి సామంత్ అయితే ఇక అనామికని చెడమడ తిడుతుంటాడు. అనామిక, బేబీ కూల్ బేబీ, ఇప్పుడు ఎలా అయితే ఆ కంపెనీని వెతుక్కొని వెళ్ళినా ఆ క్లయింట్స్ అందరూ మళ్ళీ ఆ కంపెనీ వద్దనుకొని మన దగ్గరికే పరిగెత్తుకు వస్తారు. ఇప్పుడు జరగబోయేది అదే, నువ్వేం కంగారు పడకు అని చెప్పి సామంత్ని కూల్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రాజ్తో, రాజ్ ఏంటి వెనక్కి వెళ్ళిపోయిన క్లయింట్స్ అందరూ మళ్ళీ మనతో పనిచేయడానికి కాళ్ళ హెళ్ళ పట్టుకొని బ్రతిమలాడారంట. అసలు ఇదంతా కావ్య వల్లే అని చెప్పి ఇంకా ప్రకాశం అయితే కావ్యని పొగిడేస్తూ రాజ్తో మాట్లాడుతుంటే, బాబాయ్ నిన్న అక్కడ జరిగిన వేలంపాట వల్ల అందరూ ఆ అనామిక కంపెనీకి గుడ్ బై చెప్పి మనతో పనిచేయడానికి వచ్చారు. అది నిజమే, కానీ
ఇదంతా ఆ కళావతి వల్ల కాదు. అది ఎంతైనా ఆ క్యాన్సర్ కనకం కూతురు కదా, వాళ్ళు ఏదైనా సరే సాధించేస్తారులే అని చెప్పి రాజ్ ఏం మాట్లాడాలో తెలియక, ఏం చెప్పాలో అర్థం కాక చాలా విసుగ్గా చిరాగ్గా విసుక్కుంటూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే, చూడు రాజ్, నీకు చెప్పడానికి చాలా కష్టంగా ఉన్నట్టుంది, కానీ నేను అంతా తెలుసుకున్నాను. ఎంతైనా నా కోడలు తెలివైనది. తను ఏదైనా అనుకుంటే సాధించి తీరుతుంది. నష్టాల్లో ఉన్న కంపెనీని ఇట్టే ఇట్టే మళ్ళీ లాభాల్లోకి తీసుకొచ్చింది. జస్ట్ తను వెళ్ళి కనీసం వారం కూడా కాలేదు, మన కంపెనీ మళ్ళీ ఎప్పటిలాగే లాభాల్లో నడుస్తుంది. వెనక్కి వెళ్ళిన క్లయింట్స్ అందరూ తిరిగి వచ్చేశారు. ఇక ఇంత సంతోషకరమైన మాటల్ని ఎందుకురా అంత బాధగా చెప్తున్నావు అని చెప్పి ఇక రాజ్ని అడుగుతూ ఉంటారు. కుటుంబ సభ్యులైతే రుద్రాని పక్క నుంచి, ఏంటి వదినా, మరీ వాణ్ణి చిన్న పిల్లాన్ని చేసి ఇష్టం వచ్చినట్టు అందరూ కలిసి ఒకేసారి అటాక్ చేసినట్టు ఆ కావ్యని పొగిడేసి రాజ్ చేతకాడివాడని ఇండైరెక్ట్గానే చెప్తున్నారు కదా. ఇదంతా ఆ కావ్యకి నేర్పించింది ఎవరు? మన రాజ్ కదూ. మన రాజ్ దగ్గర పని చేస్తూ తను ఇవన్నీ నేర్చుకుంది. కానీ ఇప్పుడేమో అదంతా తన సొంత ఆలోచనలతో చేస్తున్నట్టు, రాజ్కి ఏమీ చేత కాదు అన్నట్టు మీ అందరి దగ్గర ప్రూవ్ చేస్తుంది అని అంటుంటే, రాజ్ ఆ మాటలకి తన మనసులో కావ్య క్లయింట్స్ అందరి దగ్గర మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు. కానీ కావ్య అట్లా ప్రవర్తించలేదు. దానంతటికీ కారణం నేనే అని చెప్పింది. అత్తన్నట్టు తను అలా ఏం గర్వపోలేదు. తన మీద కోపంతో నేనే తన గురించి అలా ఆలోచిస్తున్నానా అని చెప్పి రాజ్ ఒక్క క్షణం ఆలోచనలో పడతాడు. రాజ్, ఏమైంది రాజ్, అలా ఆలోచిస్తున్నావు? నాకు అర్థమైంది. ఈ సంతోషకర సమయంలో దీపావళి పండగని మనం సంతోషంగా చేసుకోవాలనే కదా ఆలోచిస్తున్నావు అని అంటుంటే, ఎస్ నానమ్మ, దీపావళి నాకు చాలా ఇష్టమైన పండుగ. ఈ పండుగ రోజు నేను కళ్యాణ్ ఎంత సంతోషంగా క్రాకర్స్ కాలుస్తూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ పండుగని అస్సలు మిస్ చేయను. కళ్యాణ్ నేను సంతోషంగా చేసుకోవాలి అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలకి మరి ఆఫీస్లో అందరికీ ఈసారి మన కావ్యతోనే బోనస్ ఇప్పించాలి అని ఇక ఇందిరాదేవి మాట్లాడుతుంది. ఇందిరాదేవి మాటలకి ఇంతలో ధాన్యలక్ష్మి, ఏంటి, ఆ కావ్యతో బోనస్ ఇప్పిస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని అడగడంతో, అవును ధాన్యలక్ష్మి, నేను నిజమే మాట్లాడుతున్నాను. ఆఫీస్లో సీఈఓగా కంపెనీకి వెళ్ళిన వారం రోజులకే లాభాల్లోకి తీసుకొచ్చింది కావ్య. తన వల్ల మనకి 15 కోట్ల లాభం వచ్చింది. అలాగే వెనక్కి వెళ్ళిపోయిన క్లయింట్స్ అందరూ మళ్ళీ మన కంపెనీతో పనిచేయడానికి వచ్చారు. మరి ఇదంతా కావ్య వల్లే కదా. మరి తనతో బోనస్లు ఇప్పిస్తే నీకేమైనా ప్రాబ్లమా అని అడగడంతో, అవునమ్మా, నాకు కూడా ప్రాబ్లమే. ఇది నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు కంపెనీకి 100 ఏళ్ల చరిత్రని తీసుకొచ్చింది నాన్న. ఆ పేరుని నిలబెట్టింది మన రాజ్. ఆ కావ్య నిన్న కాక మొన్నెళ్ళి ఏదో చేసిందని చెప్పి మీరిలా అన్నీ కావ్యకే అప్పగించడం నాకేమాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే ఇందిరాదేవితో మాట్లాడుతుంటే, చూడండి, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు నచ్చింది అత్తయ్య గారు. మీరన్నట్టుగానే కావ్యతోనే ఈసారి కంపెనీలో అందరికీ బోనస్ ఇప్పించాలి అని అంటుంటే, ధాన్యలక్ష్మి మాత్రం నాకు ఇష్టం లేదు, నాకేమీ నచ్చలేదు, మాట్లాడితే ప్రతిదానికి కావ్యని తీసుకొచ్చి అందలం మీద కూర్చోబెడుతున్నారు. ఇంటి నుంచి వెళ్ళిపోయిన నా కొడుకు గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ప్రతిసారి కావ్యని ఎలా ఈ ఇంటికి తీసుకురావాలి, కావ్యని రాజ్ని మళ్ళీ ఎలా కలపాలి, ఇదే మీరు ప్రతిసారి ఆలోచిస్తున్నారు అని అంటుంటే, ఇక ఒక్కసారిగా అపర్ణ, ధాన్యలక్ష్మి, అంటే నీకు కావ్య రాజులు కలిసి ఉండడం ఇష్టం లేదా? మరి నువ్వు మాట్లాడేదానికి అలాగే అర్థమవుతుంది అని అంటుంటే, చూడక్క, కావ్యరాజులు విడిపోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. అలా అని తను మనందరి మీద పెత్తనం చెలాయించడానికి సిద్ధంగా ఉంటే దానికి కూడా నేను ఒప్పుకోను. కానీ మీరెవ్వరూ కూడా
వెళ్ళిపోయిన నా కొడుకు గురించి అస్సలు ఆలోచించట్లేదు. వాడక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు అని అంటుంటే, అదంతా నీ వల్లే కదా. నువ్వు వాణ్ణి నువ్వు అర్థం చేసుకుంటే వాడికెందుకే ఈ కష్టాలు? వాడు ఇష్టపడింది వాడికి దక్కనివ్వకుండా ప్రతిసారి వాడు చేసే ప్రతి పనిలో అడ్డం పడి వాడి జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు వాడి సంతోషాన్ని వెతుక్కొని వాడు వెళ్ళిపోయాడు. నువ్వేమీ వాడి గురించి బాధపడనక్కర్లేదులే అని చెప్పి ప్రకాశం అయితే ఇక ధాన్యలక్ష్మికి గడ్డి పెడతాడు. ధాన్యలక్ష్మి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక రాజైతే, నానమ్మ, ఈ బోనస్లు ఇవన్నీ నాకు తెలీదు, మీరే చూసుకోండి అని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇందిరాదేవి, సీతారామయ్య అందరూ కలిసి కావ్యని ఇంటికి దీపావళికి పిలవాలి అని నిర్ణయించుకుంటారు. అలాగే ధాన్యలక్ష్మి అయితే, మీరే సంతోషంగా ఉండండి, నా కొడుకు గురించి ఎవరు ఆలోచించకండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే కనకం అలాగే కృష్ణమూర్తి కావ్య రావడంతోనే, కావ్య, నేను విన్నది నిజమేనా? ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీ కంపెనీని లాభాల్లోనికి తీసుకొచ్చావని మీ అత్తయ్య గారు చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపించిందే. నాకు అల్లుడు గారు నువ్వు త్వరలోనే కలిసిపోతారని అనిపిస్తుందే అని అంటుంటే, ఆ మాటలకి కావ్య, అమ్మా, కేవలం కంపెనీకి లాభాలు మాత్రమే వచ్చాయి, మీ అల్లుడి గారిలో మార్పు రాలేదు. ఆ మార్పు మళ్ళీ ఎప్పటికొస్తుందో కూడా నాకు నమ్మకం లేదు. నా మీద ప్రేమ లేనట్టు నటించడం ఆయనకొక్కరికే సాధ్యం అని చెప్పి కావ్య అంటుంటే, ఆ ప్రేమని బయటికి తీసుకురావాలి, తిరిగి మళ్ళీ వాడు నీ చుట్టూ తిరగాలి. అలా చెయ్యాలి అంటే నువ్వు ఈ దీపావళి పండగని మా ఇంట్లో జరుపుకోవాలి అని అంటుంటే, అమ్మమ్మ గారు, మీరా ఎప్పుడొచ్చారు? నేనేంటి మీ ఇంట్లో దీపావళి పండగేంటి అని అంటుంటే, ఇక ఇందిరాదేవి అయితే కావ్య నెత్తి మీద మీ ఇల్లేంటి అని చెప్పి ఒక మొట్టికాయ వేస్తుంది. ఇంకా కావ్య, అమ్మమ్మ గారు అని అంటుంటే, అవును, అమ్మమ్మని కాబట్టి ఒక్క మొట్టికాయ వేసి వదిలేశాను. ఈ మాట కనుక మీ అత్తయ్య వింటే నీకు మామూలుగా ఉండేది కాదు అని అంటుంటే, మరేం చేయమంటారు అమ్మమ్మ గారు? ఎన్ని చేసినా మీ మనవడిలో మార్పు మాత్రం రావట్లేదు. ఆయనలో మార్పు వచ్చేసరికి నేను ముసల్దాన్ని అయిపోతానో ఏమో అని చెప్పి కావ్య చెప్పడంతో, బాగుంది, నీ మాటలు చాలా బాగున్నాయి. నువ్వు ఏదైనా ప్రయత్నిస్తేనే కదా వాడిలో మార్పు మొదలయ్యేది అని అంటుంటే, ఇక ఇందిరాదేవి, చూడు కావ్య, ఉగాది రోజు నువ్వు, రాజ్, అలాగే మనందరం కలిసి ఉగాది పండగని జరుపుకోవాలి. కనీసం ఈ పండగతో అయినా రాజ్ మనసులో నీ మీద ప్రేమ పుడుతుందేమో అని అంటుంటే, ఆ మాటలకి కావ్య, అమ్మమ్మ గారు, అక్కడ దీపావళి పండుగ రోజు బయట పేలవలసిన క్రాకర్స్ అన్నీ మీ మనవడి కళ్ళల్లోనే పేల్తాయి. నన్ను చూస్తే వద్దులే అమ్మమ్మగారు, పండగ రోజు కూడా ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టడం అని అంటుంటే, అంత లేదులే, ఆ బడుగ్గా ఏమన్నా మాట్లాడితే అప్పుడే వాడి నోరు మూయిస్తాం. చూడు, నువ్వు ఇక ఇవన్నీ పక్కన పెట్టు. కనకం, నువ్వు, కృష్ణమూర్తి, అలాగే కావ్య, మీ ముగ్గురు దీపావళి రోజు మా ఇంట్లో అందరం అంగరంగ వైభవంగా చేసుకోవాలి, సరేనా అని చెప్పి ఇక ఇందిరాదేవి కావ్యకి చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. అలాగే కళ్యాణ్ అయితే, అప్పు, నాకు ఆకలిగా ఉంది, త్వరగా అన్నం పెట్టు అని అంటుంటే, వస్తున్నాను కూచి, నీకోసమే కదా వంట చేస్తున్నాను, ఇదిగో 5 నిమిషాలు కర్రీ రెడీ అయిపోతుంది, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్తో మాట్లాడుతుంటే, పొట్టి వాసనలు గుమగుమలాడిపోతున్నాయి, నాకు బాగా ఆకలేసేస్తుంది, పర్వాలేదు అలానే తినేస్తాను, తీసుకొచ్చి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అప్పుని అడుగుతూ ఉంటే, ఏంటి మనిషిలా కాకుండా జంతువులా ఆలోచిస్తున్నావు, పచ్చి కాయగూరలే తినేస్తానంటున్నావు, ఆగు కవి అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పులిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసిన ఇందిరాదేవి నవ్వుతూ, కళ్యాణ్,
అని పిలవడంతో ఒక్కసారిగా కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా పెద్దావిడిని చూసి నానమ్మ నువ్వెప్పుడొచ్చావు అని అంటుంటే నువ్వు ఆ అప్పుని వండకపోయినా పర్వాలేదు అలానే తెచ్చే తినేస్తాను అంటున్నావు కదా అప్పుడొచ్చాను ఏంటి నిజంగానే వాసనలు గుమగుమలాడిపోతున్నాయి ఇంతకీ ఏం కూర వండుతున్నావు అని చెప్పి ఇందిరాదేవి అయితే పొయ్యి దగ్గరికి వచ్చి అప్పు వండుతున్న వంటని చూస్తుంది. అప్పు నవ్వుతూ అదేం లేదులే అమ్మమ్మగారు మీ మనవడు అలానే మాట్లాడతాడు అని చెప్పి అప్పు అంటుంటే లేదు నిజంగానే నువ్వు కూడా కావ్యలానే వంట చేస్తున్నట్టున్నావు అచ్చం కావ్య వండుతున్నట్టే అనిపించింది అని చెప్పి ఇందిరాదేవి మాట్లాడుతుంది. ఇక కళ్యాణ్ అయితే అమ్మమ్మ ఇలా వచ్చారు అని అంటుంటే అవునరా రేపు దీపావళి పండక్కి మీ ఇద్దరూ రావాలి రాను కాదు కూడదు ఇట్లాంటి వంకలు ఏమన్నా చెప్తే కాళ్ళు ఇరక్కొడతా అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కళ్యాణ్తో అంటుంది. కళ్యాణ్ నవ్వుతూ సరే అమ్మమ్మ సరే నానమ్మ అని చెప్పి ఇద్దరు ఇక పెద్దావిడికి చెప్తారు. ఇక ఇందిరాదేవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ అనామిక పెట్టిన ఆ యాడ్ డైరెక్టర్ కళ్యాణ్కి తెలియకుండా కళ్యాణ్ బయోని మొత్తం దొంగచాటుగా వీడియోని తీస్తూ ఉంటాడు. ఇక అనుకున్నట్టుగానే దీపావళి పండగ రానే వస్తుంది. ఆఫీస్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా కావ్య చేతుల మీద బోనస్ని ఇప్పిస్తారు. సీతారామయ్య అలాగే ఇందిరాదేవి రాజ్ కూడా తన పక్కనే నుంచుంటాడు. కానీ అందరూ కావ్య ఇచ్చే బోనస్ని చూసి మేడం ప్రతి సంవత్సరం రాజ్ సార్ బోనస్ ఇస్తుంటే చాలా సంతోషంగా అనిపించేది కానీ ఈసారి నాకు మీ చేతుల మీద బోనస్ తీసుకుంటుంటే ఆ సంతోషం రెట్టింపు అయింది అని చెప్పి అందరూ కూడా హ్యాపీ దీపావళి అని వాళ్ళందరినీ విష్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సీతారామయ్య ఇందిరాదేవి రాజ్తో మాట్లాడుతూ రేయ్ వచ్చేటప్పుడు నీ భార్యని తీసుకుని ఇంటికి రా అని అంటుంటే తాతయ్య నేను తననెందుకు తీసుకొస్తాను అని అడగడంతో చూడు దీపావళి పండగని మన ఇంట్లో జరుపుకోవాలి అంటే దీపావళి పండగంటేనే లక్ష్మీదేవికి పూజ చేసేది మరి ఇంట్లో లక్ష్మీదేవులు లేకుండానే పూజ ఎలా చేస్తారు అందుకే వచ్చేటప్పుడు తనని తీసుకునిరా మర్చిపోయాను అప్పు కళ్యాణ్ని కూడా మీతో పాటే తీసుకురండి అని చెప్పి ఇంకా ఇందిరాదేవి సీతారామయ్య రాజ్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రాజ్ అయితే ఆఫీస్లో పని మొత్తం పూర్తయ్యాక కావ్య కోసం వెయిట్ చేస్తుంటాడు. కావ్య అయితే రాజ్ వచ్చి పిలుస్తాడని అలానే తన క్యాబిన్లో కూర్చుని ఉంటుంది. ఎంతసేపటికి రాజ్ మాత్రం కావ్యని పిలవడానికి వెళ్ళాడు. ఇంతలో ఇందిరాదేవి కావ్యకి ఫోన్ చేసి ఏంటమ్మా ఇంకా బయలుదేరలేదా అని అంటుంటే ఏమో అమ్మమ్మగారు మీ మనవడు నన్ను తీసుకెళ్తానికి కాస్త కూడా ఇష్టం లేదు చూడండి కావాలంటే నన్ను పిలవని కూడా పిలవటం లేదు అని అంటుంటే ఓ నాకిప్పుడు అర్థమైందనమాట ఆ బడుగ్గాయికి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పి ఇందిరాదేవి కాల్ కట్ చేసి రాజ్కి ఫోన్ చేస్తుంది. రాజ్ ఏంట్రా ఇంకా రాలేదు చాలా టైం అవుతుంది అందరూ వచ్చేశారు పూజారి గారు ఇంకా రాలేదా అని అడుగుతున్నారు అని అంటుంటే నానమ్మ ఆ మేడం గారు క్యాబిన్లో నుంచి బయటికి రానంటున్నారు నన్నేం చేయమంటారు అని అంటుంటే చూడు ఆఫీస్లో వర్క్లు ఎప్పుడూ ఉంటాయి వెళ్ళి తనని పిలిచి తీసుకునిరా అని చెప్పి ఇందిరాదేవి కాల్ కట్ చేస్తుంది. ఇక రాజైతే ఇష్టం లేకపోయినా కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని రమ్మని పిలుస్తాడు. కావ్య కూడా సంతోషంగా కావ్య రాజ్తో బయలుదేరుతుంది. అలాగే వస్తూ అప్పు కళ్యాణ్ని కూడా వాళ్ళతో తీసుకొస్తారు. ఇక నలుగురు కలిసి ఒకేసారి ఇంటికి వస్తుంటే అది చూడటానికి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక రుద్రాణి అయితే ఏంటి రాజే దగ్గరుండి ఈ కావ్యని కళ్యాణ్ని అప్పుని వెంట పెట్టుకుని తీసుకొస్తున్నాడు నిజంగా ఇదే జరిగితే ఇక ఇంట్లో నాకు స్థానం ఉండదు అసలు మళ్ళీ వీళ్ళని ఏం చేసైనా విడగొట్టలేను అని చెప్పి రుద్రాణి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. పక్కన ఉన్న స్వప్న ఏంటి వాళ్ళని చూస్తుంటే కళ్ళల్లో సీసం పోసినట్టుంది కదా కళ్ళు సరిగా కనిపించకపోయినా బాగుండేమో కదా పాపం ఆ కళ్ళు ఎంత పాపం చేశాయో ఇట్లాంటి దృశ్యం చూడటానికి అని తిట్టుకుంటున్నావు కదా అని చెప్పి ఇక స్వప్న అయితే
రుద్రాణిని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది. రుద్రాణి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఆగండర్రా, ఆగండి, మిమ్మల్ని ఇలా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవటం లేదు. అపర్ణ, వాళ్ళకి దిష్టి తీయి అని చెప్పడంతో ఇక అపర్ణ హారతి పళ్ళెంతో నలుగురికి దిష్టి తీస్తుంది. కుడికాలు లోపల పెట్టి రమ్మంటుంది. ఇక నలుగురు ఒకేసారి కుడికాలు లోపల పెట్టి వస్తారు. ఇంకా ఈ రకంగా కావ్య, రాజ్, అలాగే కళ్యాణ్, అప్పు, దుగ్గిరాల కుటుంబంతో దీపావళి పండగనైతే సంతోషంగా చేసుకుంటారు. కానీ ఈ దీపావళి పండగ అంత సంతోషంగా చేసుకుంటే రుద్రాణి చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది? పండగని నాశనం చేయడానికి ఏదో ఒకటి చేస్తుంది కదా. మరి అది ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.